అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకైతే సోలిస్ కంపెనీ నుంచి కొత్తగా లాంచ్ అయిన 48 HP గల ట్రాక్టర్ తీసుకొని నడుపుతున్న అన్ననైతే తీసుకురావడం జరిగింది. అన్న దగ్గర ఇంత ముందుకే సోలిస్ సంబంధించిన 43 HP 2-wheel drive ట్రాక్టర్ ఉంది. అది కాకుండా ఇది రీసెంట్గా అయితే అన్ననైతే తీసుకున్నాడు. ఈ ట్రాక్టర్ల పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఎలాంటి రైతులకి ట్రాక్టర్స్ బాగా పనిచేస్తాయి, దీని ప్రైస్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే అన్నని అడిగైతే తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అన్న, మీ పేరు? రత్నాకర్. అన్న, మీరు ముందుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ట్రాక్టర్ ఫీల్డ్లో ఉన్నారు? మీరు? నేను 96 నుంచి ఉన్నా. ఫస్ట్లో ఏం ట్రాక్టర్ తీసుకున్నారు? ఫర్గూసన్ ట్రాక్టర్ తీసుకుంటే. ఓకే, 96లో. ఓకే. మీరు ఫస్ట్ సోలిస్ ట్రాక్టర్ ఎప్పుడు తీసుకున్నారన్న? 23లో తీసుకున్నాం. ఎక్కడ చూసి తీసుకున్నారు ఇది? నేను యూట్యూబ్లో చూసిన. మా ఊర్లో కూడా ఒకటి పవన్ అనే పిల్లగాడు తెచ్చిండు. ఓకే. ఆ బండి చూసి దగ్గరుండి చూసి యూట్యూబ్లో కూడా దీని పర్ఫార్మెన్స్ మొత్తం చెక్ చేసి ఆయిల్ చేంజ్ కానీ ఇంజన్ కానీ జపాన్ టెక్నాలజీ ఇంజన్ ఉంది, బాగుంది అనే చూసే తీసుకున్నాను. ఓకే. మీరు మొత్తం ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తూ ఉంటారన్న? ఇక్కడ ఒక 8 ఎకరాలు, ఆడొక 25, మొత్తం 30 దాకా చేస్తాం. ఓకే. మీ సొంత వర్క్స్కే వాడుతూ ఉంటారా? సొంత వర్క్స్కి వాడతాం. ఓకే. ఇంతకుముందున్న ట్రాక్టర్స్తో పోలిస్తే ఈ ట్రాక్టర్ సోలిస్ మీ ఫస్ట్ ట్రాక్టరే కావచ్చు, ఆ ట్రాక్టర్లో మీకు బాగా అనిపించింది పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఏ విధంగా మీకు బాగుంది? డీజిల్ పరంగా కానీ, కూర్చొని సీటు పరంగా కానీ, డ్రైవింగ్ పరంగా కానీ, ఇది హార్స్ పవర్ కానీ, హైట్, గ్రౌండ్ క్లియరెన్స్ అనేది దీనికి హైట్ ఉంటుంది. పెద్ద ఒడ్ల మీదకి వెళ్ళి కూడా బండి మామూలుగా ఈజీగా దిగి ఎక్కగలుగుతుంది. అదే వేరే బండి అయితే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది, అది దిగబడు, ఇబ్బంది పెట్టుడు, దాంతో బాగుండేది. ఓకే. అంటే మీరు సొంతంగా మీరే డ్రైవ్ చేస్తూ ఉంటారు? సొంతంగా నేనే డ్రైవ్ చేస్తాను. ఓకే. మీరు ఇంత వ్యవసాయం చేస్తూ కూడా మీరు నేనే నడుపుకుంటాను. కంఫర్ట్ ఏ విధంగా ఉంది? కంఫర్ట్ దానికి దీనికి 100% బెటర్, ఇది బెటర్ ఉంది. అవును, ఎందుకంటే మీరు ఇంత వ్యవసాయం చేస్తున్నప్పుడు కంఫర్ట్ కూడా చూసుకుంటారు, ఎందుకంటే మీకు హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉండాలి కాబట్టి కంఫర్ట్ అయితే బాగానే ఉందండి. పవర్ ఎలా ఉంది పొలంలో దున్నేటప్పుడే కానీ? పవర్ ఫస్ట్ సెకండ్ గేర్లో ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. అదే వేరే బండి అయితే లోడ్ గేర్ వేసి దాన్ని లోడ్ తాడు అట్లా చేసేది. ఫస్ట్ సెకండ్ వేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. ఓకే. ఈ ట్రాక్టర్ తీసుకొని ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు అయింది. ఓకే. ఇదే ఎందుకు, ఏ పర్పస్కి తీసుకున్నారు? అంటే జపాన్ టెక్నాలజీ అనేది వాళ్ళు షోరూమ్ వాళ్ళు చెప్పిండ్రు. నేను అప్పుడప్పుడు మీటింగ్ అటెండ్ అయ్యేది. ఈ ఫస్ట్ ట్రాక్టర్ మీది బాగున్నది. ఇంకొకటి ఏంటి అంటే 4 సిలిండర్ ఉన్నది, బండి వైబ్రేషన్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని చేసి. ఓకే. ఇప్పుడు ఇది భూపాలపల్లి తీసుకెళ్తారు? భూపాలపల్లి తీసుకెళ్తారు, అక్కడ పొలానికి యూజ్ చేస్తారు. పొలానికి యూజ్ చేస్తారు. ఇదైతే 48 HPకి సంబంధించిన ట్రాక్టరు. దీనికి మనం కావాలనుకుంటే ఎంబీ ప్లవ్ కూడా తగిలించుకోవచ్చు, ప్లవ్ వేసుకోవచ్చు, ముందు డోజర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఈ బండికి 500 గంటలకు ఆయిల్ చేంజ్ ఉంది. ఓకే. ఇప్పుడు దీంట్లో ఓవరాల్ గా మనం 1 ఇయర్ అట్లా చూస్తే దీంట్లో ఒక ఈఎంఐ మందం మనకు ఈ ఆయిల్ చేంజ్ దాంట్లో డబ్బులు మిగులుతాయి. ఇప్పుడు మామూలు బండి జాండియర్ కానీ, స్వరాజ్ కానీ, ఇప్పుడు ఫర్గూసన్ కానీ ఏ బండి అయినా నెలకు 2 నెలలకు అట్లా ఆయిల్ చేంజ్ చేస్తారు. ఇది 500 గంటలకు ఉంది. ఈ పర్ఫార్మెన్స్ బాగుంది అనే దాంతో దీంట్లోకి వచ్చుడైంది. ఓకే. ఇప్పుడు మీ దగ్గర 43 HP ట్రాక్టరు, 43 HP ట్రాక్టరు ఒక గంటకు ఎలా ఇచ్చేది? మామూలుగా ఎకరానికి ఎట్లా క్యాలిక్యులేట్, మైలేజ్ ఎట్లా ఇస్తే? 5 లీటర్లు పోస్తే నేను ఎకరం దున్నుకుంటాను. పొలం 5 లీటర్లకు పొలం 20 దున్నుకుంటా. మంచిగా నేనే దున్నుకుంటా కాబట్టి మంచిగా దగ్గర బట్టి మంచిగా దున్నుకొని అది చేపించుకుంటాం. వేరేదైతే 10 లీటర్లు పోస్తాయి. అట్లా ఇంకా జాండియర్ అది ఇది ఉంటే ఇక అది మనం గ్లూకోజ్ పెట్టుకున్నట్టు ఇటు డీజిల్ పోయాలి, ఇది దున్నాలి, దాంతో అది ఇబ్బంది అవుతుందని అవన్నీ చూసి ఇది బాగుందని దీంట్లోకి వచ్చి. ఓకే. ఇది జపానీస్ టెక్నాలజీ ట్రాక్టర్. జపాన్ అంటేనే ఏదైనా క్వాలిటీ ఉంటుంది. మామూలుగా పవర్ ఎట్లుంది బండిది? హార్స్ పవర్ బాగానే ఉంది. నేను అంతకుముందు ఉన్న ట్రాక్టర్ మొరం లోడ్ వేసుకొని పోతే కొంచెం ఆగేది. అదే దాన్ని ఆ ఇంజన్ తోటే వర్షం పడతా అంటే దిగబడతా అంటే కూడా పికప్ బాగున్నది. ఈ కింద గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగున్నది. బండి పర్ఫార్మెన్స్ బాగున్నది. మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్సే ఉంది. జీరో మెయింటెనెన్స్. ఓకే. ఈ ట్రాక్టర్ తీసుకొని ఎన్ని నెలలు అవుతుందన్న? ఇది 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది. మొన్న పోయిన యాసింగి పొలం దున్నినాం. ఇప్పుడు మళ్ళీ వానాకాలం దున్నడానికి రెడీ ఉంది. వానాకాలం. ఈ ట్రాక్టర్ మీరు భూపాలపల్లి తీసుకెళ్ళి? భూపాలపల్లి ఆడ 20 ఎకరాలు పొలం పండిస్తారు. పొలానికి బాగుంటుంది. దీని సర్వీస్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మీ దగ్గర ఉన్న పాత ట్రాక్టర్కి ఏమన్నా రిపేర్స్ వస్తే షోరూమ్ నుంచి వస్తున్నారు వచ్చి చేస్తున్నారు అన్న. ఒకసారి బానెట్ ఓపెన్ చేసి రేడియేటర్ సెటప్ ఒకసారి చూపిస్తారు అన్న. లైటింగ్ ఎట్లా ఉంటుందన్న? లైటింగ్ కార్ లైటింగ్ లైటింగ్ ఇక దాన్ని
సేమ్ నాకు కార్ కూడా ఉన్నది, సేమ్ కార్ ఎట్లా వస్తుందో లైటింగ్ కూడా నైట్ టైం కూడా ఎట్లా ఎక్సలెంట్. గుండు పిన్ కింద పోయినా దొరకట్టుకోవచ్చు అట్లా. ఓకే. ఇక్కడ బ్యాటరీ సెటప్ చేశారా? ఎయిర్ ఫిల్టరు, బ్యాటరీ, ఆయిల్, కూలెంట్. ఓకే. ఇది ఎందుకన్నా ఇది హైడ్రాలిక్ సపరేట్ ఆయిల్? ఇది హైడ్రాలిక్. అవునవును. ఇది మన ఇది దీనిది మనకేంటి పవర్ స్టీరింగ్. అంటే వేరే బండ్లకు ఏమైంది అంటే అంతా ఒకటే ఆయిల్ ఉంటుంది. అవును. దీనికి సపరేట్, దీనికి ఏమైంది అని అంటే సపరేట్ ఆయిల్ ఉంటుంది. అవును. అదైతే 50 లీటర్లు పోసేది, ఇది మామూలుగా ఇంత కొంచెం లీటర్లతోటే దానికి సప్లై, దానికే అది ఉంటుంది. ఇది పవర్ స్టీరింగ్ వేరే ఉంటుంది దానికి, అది ఆ గేర్ షిఫ్టింగ్ కానీ మిగతా ట్రాక్టర్ల అన్నిటికీ ఒకటే ఆయిల్ ఉంటుంది. 50 లీటర్లు కంపల్సరీ పోయాలి. అవును. అది దీనికి అట్లా సిస్టమ్ లేకుండా సపరేట్ అది చేసిండు, సపరేట్ ఇచ్చిండు. ఇప్పుడు మనకు ఏదైతే ఇది 4 సిలిండర్ సంబంధించిన 4 సిలిండర్ ఇది. అవును, 4 సిలిండర్. మామూలు ఏ ట్రాక్టర్ కానీ 3 సిలిండర్లే ఉంటాయి, దీనికి 4 సిలిండర్. ఏమన్నా జనరేట్ అవుతుంది అన్న? హీట్ ఎట్టి పరిస్థితుల్లో ఎండాకాలం మేల బాగా ఎండ కొట్టేటప్పుడు కూడా దున్నితే కూడా అసలు హీట్ అనేది లేదు. ఓకే. వారంటీ 5 సంవత్సరాల వారంటీ, 5 years వారంటీ ఉంది. ఓకే. గేర్ బాక్స్ పైన ఇంజన్ పైన ఉంటుంది. గేర్ బాక్స్ పైన ఇంజన్ పైన 5 years వారంటీ ఉంటుంది. ఓకే. ఇంకొకటి ఏంటిదంటే అదే జాన్ డియర్ ఇట్లా ఏది ఉంటే ఆ హీట్ సేఫ్టీ గార్డ్ ఉంటుంది, హీట్ రాకుంటుంది దాన్ని. జాన్ డియర్ దీనికి అంతా హీట్ జనరేట్ అదేం లేదు. ఓకే. ఒకసారి పైకి ఎక్కుతారా అన్న? ఇక్కడ పైకి ఎక్కడానికి అయితే కూడా మనకు గ్రాబ్ గ్రిల్ ఇచ్చారు. ఫుట్ రెస్ట్ ఉంది, ఇది ఉన్నది. సీట్ కూడా కంఫర్టబుల్ ఉన్నది. ఓకే. సీట్ మంచిగా, కాళ్ళు కూడా మంచిగా విడతగా ఉంది. మామూలుగా వేరే దానికి ఎట్లా కింద ఉంటుంది, ఇది మంచిగా ఫ్రీగా మనం కార్లా ఉండే అది ఉంటుంది. సమానం ఉంది. సమానం ఉంది. ఓకే. ఇవి గేర్స్ అన్న, ఇది దేనికి సంబంధించిన గేర్? ఇది గేరు, ఇది రివర్స్ గేరు, లోడ్ గేర్ ఉంటుంది. ఇది PTO రోటివేటర్ సంబంధించింది, ఇది రోటివేటర్ సంబంధించింది. ఇది అంటే ఇది రోటివేటర్ అంటే స్పీడ్ పెంచుకోవడానికి స్పీడ్. ఇది రోటివేటర్, అది ఇది PTO. దానికి ఇది ఆన్ చేస్తేనే రోటివేటర్ అది అయితే. ఓకే. ఇది 4 wheel డ్రైవ్ అన్న? ఇది 4 wheel డ్రైవ్. ఓకే. ఇది పైకి వేస్తే 4 wheel అదైంది. పైకి ఆన్ చేస్తే ఆన్ చేసి ఇప్పుడు రన్నింగ్ లోనే ఉన్నది 4 wheel. క్లోజ్ చేస్తే 4 wheel ఆఫ్ అయిపోతుంది. 4 wheel ఆఫ్ అయితే మనకు అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. అది ఓకే. ఓకే అన్న. అటు సైడ్ ఏమైనా ఉన్నాయి ఇంకా? ఇది గేర్ ఉన్నది. ఇది మామూలు అంటే మామూలు స్పీడ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే. మొత్తం 15 గేర్స్ ఉంటాయి అనుకుంటే ఈ ట్రాక్టర్? 15 ఉంటాయి. ఇది ట్రాక్టర్ తీసుకున్నప్పుడు ట్రాక్టర్ విత్ రోటోవేటర్ ఇచ్చారన్న? ట్రాక్టర్ విత్. అంటే మీరు తీసుకున్నారా కన్ఫర్మ్ రోటోవేటర్ వస్తుంది అట్లా? నేను కావాలని అడిగినప్పుడు ఇచ్చారు. ఓకే. ఎన్ని బ్లేడ్లు గల? 42 బ్లేడ్లు. ఓకే. ఇప్పుడు దీనికి మామూలుగా మడ్ స్పెషల్ టైర్స్ అనుకుంటా కదా? BKT అని అంటే అదే మట్టి దిగబడకుండా ఉండే జాన్. అవునవును. బురదలో దున్నుకోనికి. ఓకే. ఓకే అన్న. తర్వాత ఓవరాల్ గా సోలిస్ ట్రాక్టర్ ఏ విధంగా ఉంది? కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? ఎక్సలెంట్ ఉన్నది. పర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్ అనేది ఒక EMI పోద్ది. ఓకే. ఈ ఆయిల్ చేంజ్ చేయనీకి అయ్యే డబ్బుల ఖర్చు 500 గంటలకు అని అంటే అది రెగ్యులర్గా మామూలుగా కిరాయిలకు దీన్ని కొట్టుకొని అటు చేసిన వాళ్ళకు 5-6 వేలు మిగులుతుంది ఒకసారికి. అట్లా నువ్వు ఒక సంవత్సరానికి అయితే ఒక EMI పోద్ది ఈ ఆయిల్ సంబంధించింది. ఇప్పుడు ఈ 500 గంటలల్లో కూడా ఏమన్నా ఆయిల్ చేంజ్ చేయకపోతే కొన్ని బండ్లు ఏమైందంటే మైలేజ్ చేయి, హీట్ ఎక్కువ అవుతాయి. దీనికి ఆ ప్రాబ్లం ఏం లేదు. 500 గంటలు అయ్యింది అని అంటే మనకు సెన్సర్ ఉంటుంది, సౌండ్ వస్తుంది, అప్పుడు ఆయిల్ చేంజ్ చేసుకొని చేపించుకుంటే సరిపోద్ది. ఓకే. ఓవరాల్ గా అయితే మీకు వెహికల్ ట్రాక్టర్ అయితే నచ్చింది? ఎక్సలెంట్. అది బాగుందని దీన్ని తీసుకున్నాను. ఒక ట్రాక్టర్ బాగుందని ఇంకా సెకండ్ ట్రాక్టర్కి వచ్చి ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అన్న.